హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్. ఇప్పుడు ఏంటంటే నేను వ్లాగింగ్ అయితే చేస్తున్నాను, మోటో వ్లాగింగ్. అది నా ఐఫోన్తోనే చేస్తున్నాను అనమాట ఇన్ని రోజుల నుంచి. సో ప్రాబ్లం ఎక్కడైతుందంటే, నేను హెల్మెట్కి ఎప్పుడు కెమెరా అలాగే ఉంచేస్తున్నా. అప్పుడప్పుడు కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ అటెండ్ చేయడానికి ప్రతిసారి నేను కెమెరా తీయాలా, ఫోన్ తీయాలా, దెన్ మాట్లాడాలా, మళ్ళీ పెట్టాలా, ఇదంతా నడుస్తుంది. అదర్వైజ్ నేను కాల్స్ని రైడింగ్ చేసేటప్పుడు కాల్స్ని అటెండ్ చేయకపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. సో చాలాసార్లు ఏమవుతుండేనంటే కాల్స్ని ఇగ్నోర్ చేయవలసి వస్తుండే. సో అందుకని ఫైనల్లీ ఒకటి అనుకున్నాను ఏంటంటే, బ్లూటూత్ ఇంటర్కామ్ తీసుకోవటమే బెటర్ ఉంటుంది. సో దీంతో నేను కాల్స్ కూడా అటెండ్ చేయగలుగుతా. అండ్ ఈవెన్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో రైడ్స్కి వెళ్ళినప్పుడు నాకు ఇంటర్కామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని ఇది వీనెట్ ఫోన్ V6 Pro అనేది తీసుకున్నా. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి నా హెల్మెట్కి అటాచ్ చేసి మనము దీని ఒక చిన్న రివ్యూ కూడా చూద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో లెట్స్ గో. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ కొన్ని బుక్లెట్స్ ఉన్నాయి. ఇది మాన్యువల్ ఉంది అండ్ ఈ మిగతా ఇంకొన్ని ఏజాస్ ది ప్రొడక్ట్స్ గురించి. దెన్ మెయిన్ డివైస్ ఇక్కడ ఉంది. సో దీంట్లో మనకు కాల్ ఆప్షన్ ఉంది అండ్ అట్ అ టైమ్ 6 రైడర్స్తోనే మనము కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంకొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి ఇందులో, ఇవేంటో చూద్దాం. Two speakers, one mic, one charging cable, 3M tapes, one clip. This one goes for this one helmet, like this. Fit and finish is good. Matte finish undi, baagundi. మనం ఇప్పుడు నా హెల్మెట్కి ఇది అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు డివైస్ అయితే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఫోన్తో అటాచ్ చేసి బ్లూటూత్ సెటప్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది. సో ఇది లాంగ్ ప్రెస్ చేసి పెడితే మనకు V6 Pro Plus అనేది బ్లూటూత్ డివైస్ కనిపిస్తుంది ఫోన్లో. సో ఇది ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. సో వాల్యూమ్ ఏదైతే ఉందో డీసెంట్గా ఉంది, ఎక్కువ లేదు, బాస్ కూడా ఎక్కువ లేదు. సో ఏంటంటే రైడింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ వింటారు చాలామంది, బట్ అదే ప్రకారంగా వెనకాల నుంచి పక్కన నుంచి ఏదైనా వెహికల్స్ వస్తున్న ఆ సౌండ్ కూడా మనకు వినపడాలి, లేకపోతే రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని ప్రకారంగా ఓకే సౌండ్ సిస్టమ్. సో నేను హెల్మెట్ తీసినప్పుడు హెల్మెట్ బయట నాకు సౌండ్ రావట్లేదు, సౌండ్ వినపడట్లేదు. ఓన్లీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ చెవుల వరకు మాత్రమే పోతుంది ఆ సౌండ్. సో ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్కి కాల్ చేస్తున్నా, కాల్ ఎలా ఉంటుందో చూడటానికి. హలో, కదా
उसने हेलमेट के लिए ब्लूटूथ सेटअप लिया था, वो चेक करने के लिए फ़ोन किया। अगर राइडिंग करते हुए हेलमेट घर पे ही हूँ फिलहाल, तो राइड करते हुए एक बार देखना पड़ेगा कैसा आता है। मेरे को क्लियर आ रहा है। సో ఇప్పుడు కాల్ చేశాను కదా, కాల్లో నాకు మాత్రం డీసెంట్గా వినిపిస్తుంది వాయిస్ ఎదుటి నుంచి, అండ్ నా వాయిస్ కూడా క్లియర్గా తనకి వినిపిస్తుంది. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నా, సో రైడింగ్ టైంలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. సో రైడ్కి వెళ్ళినప్పుడు మిగతా రైడర్స్తో ఎలా కనెక్ట్ చేయాలనేది అది నేను తర్వాత చూస్తాను అనమాట. రైడ్కి వెళ్ళినప్పుడు మాత్రమే, గ్రూప్ రైడ్ చేసినప్పుడు. ఇప్పుడు కరెంట్లీ నేను ఇది తీసుకోవడానికి ఒకటే కారణం ఉండే, నాకు బ్లాగింగ్ చేసేటప్పుడు కాల్స్ వస్తుండే, కాల్స్ రిసీవ్ చేయడానికి నాకు ఒక డివైస్ కావాలండే. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది, ఇంటర్కామ్. బడ్జెట్లో చూడాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్కామ్ అనమాట, లో బడ్జెట్లో. సో ఇన్ కేస్ మీరు కూడా కొనాలనుకుంటే నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో, న్యూ బ్లూటూత్ ఇంటర్కామ్ గురించి. సో రీసెంట్గా నేను ఒక రైడ్ కూడా చేశాను, చిన్న రైడే, 1 డే రైడ్. సో ఆ రైడ్ వీడియో కూడా త్వరలో వస్తుంది. టిల్ దెన్, గుడ్ బై, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.